పెద్దగా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా పిల్లలకి హెల్తీగా ఐస్ క్రీమ్ చెయ్యాలి అనుకుంటే వీడియో కంప్లీట్‌గా చూడండి. ఇన్‌స్టాలో ఎప్పుడు చూసినా ఈ రెసిపీ ఫుల్ వైరల్ అవుతుంది. సో, ఎలా చేసుకోవాలో చెప్తాను. ₹20 పాలైతే సరిపోతాయి ఈజీగా. సో, పాలు బాగా మరుగుతుండాలి. లో ఫ్లేమ్‌లో మరగబెట్టుకున్న తర్వాత 5 తోసులు, కావాల్సినన్ని జీడిపప్పు, బాదం, ఇంకా మీకు కావాల్సిందంటే ఇలాచి, తగినంత చక్కెరేసుకోండి. నేనైతే ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఏమో వేసుకున్నాను. ఆ షుగర్ అయితే కరెక్ట్ సరిపోతుంది. ఎక్కువ కాకుండా, తక్కువ కాకుండా మిడిల్‌లో బావుంటుందన్నమాట టేస్ట్. ఇంకా అది బాగా ఉడికిన తర్వాత బాగా మిక్స్ చేయండి ఉడికినంత వరకి. దాన్ని తీసుకెళ్ళి చల్లార్చిన తర్వాత మిక్సీలో వేసుకోండి. నాకు టైం లేక వేడిదే ఏసేసిన. అది మిక్సీ బాగా చేసుకున్నాక ఒక టెక్స్చర్ వస్తుంది. ఆ టెక్స్చర్‌ని తీసుకెళ్ళి ఆ స్మూతీని మొత్తం ఒక బౌల్‌లో వేసేసుకొని చిన్నగా కట్ చేసుకున్న బాదం, జీడిపప్పుని దానిపైన స్ప్రింకిల్ చేసేసుకొని ఫ్రిడ్జ్‌లో